రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా కనుగొనడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ మనకి ది వాల్యూ ఆఫ్ 0.121 ఈజ్ 121 అంటే మనకి 11 అని తెలుసు కాబట్టి 0.11 ఇంటూ 0.11 అయితే 0.0124 కాబట్టి ఆప్షన్ బి కాదు. కాబట్టి దాన్ని కనుక్కుందాం మనం ఎలా వచ్చింది చూద్దాం. చూడండి 0.121 3 డెసిమల్స్ అన్నాడు కాబట్టి 1 డెసిమల్ 2 డెసిమల్ ఇంకో 2 జీరోస్ తీసుకోండి పాయింట్ తర్వాత. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 0 సార్ 0. ఓకే, ఇక్కడ మనకి 0 పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ దింపుకోవాలి కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేసేయండి. ఇక్కడ 0. ఇప్పుడు 12 ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ 4 4 జార్ 16 కాబట్టి ఇక్కడ 3 3 3 జార్ 9. ఓకే, 9 పోతే ఇక్కడ ఎంత వస్తుంది? ఇంకా 3 వస్తుంది. 3 తర్వాత 2 ప్లేసెస్ తిప్పుకోండి. ఇక్కడ 3ని డబుల్ చేయండి. 3ని డబుల్ చేస్తే ఇక్కడ 6 పక్కన నేను 4 తీసుకుంటున్నాను. చూడండి 4 4 జార్ 16 24 25. ఓకే, ఇక్కడ మనం 4 తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది? 256. ఇక్కడ మనం మైనస్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 10లో నుంచి 6 అయితే 4, ఇక్కడ 0 ఉంటుంది 5. ఓకే, మళ్ళీ 2 జీరోస్ దింపుకోండి. 2 జీరోస్ ఇక్కడ దింపుకుంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ 4ని డబుల్ చేయండి. 68 పక్కన నేను 7 తీసుకుంటే సరిపోద్ది. చూడండి 68 పక్కన 7 తీసుకోండి. 7 7 జార్ 49 56 60. ఓకే, 6 7 జార్ 42 అను 48. ఓకే, చూడండి ఎంత వచ్చిందో. ఇక్కడ 7 తీసుకుంటే ఎంత వచ్చిందంటే 4809. సో మనకి డెసిమల్ తర్వాత 3 పాయింట్స్ ఉంది. 0.347. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి.